ఇక్కడ వెలుగు పత్రికలు ఉన్నది. ఇక్కడ ఈ వెలుగు పత్రికలైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించిన అనంతరం పూలు జల్లుతున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఈ విగ్రహాన్ని చూడండి ఒకసారి. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందర ఈ విగ్రహం ఉన్నది. సో నిన్న మనం అనుకున్నాం ఈ విగ్రహం ఏంది, పాత విగ్రహం ఏంది, ఈ విగ్రహాల మార్పు ఏంది, తల్లులను మార్చడం ఏంది. సో ఇట్లా మారిస్తే అది కూడా మరి ఎటు దారి తీస్తుంది, రేపు భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ తల్లులను పెట్టుకుంటారా అని కూడా నిన్న మాట్లాడుకున్నాం. అయితే పెట్టేసిరు మొత్తానికి. ఇక్కడ జననీ జయకేతనం అంటూ సంబరంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సెక్రటేరియట్లో వేల మంది సమక్షంలో ప్రారంభించిన సీఎం అంటూ ఇక్కడ ఇగో ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ పండుగ. సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి తెలంగాణ తల్లి అవతరణ పండుగ చేస్తా ప్రతి సంవత్సరం అని చెప్పిండు. ఇక మళ్ళా నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా లేదా అనేది మనం చూద్దాం. దీంతో పాటు ఇక్కడ చూడండి ఒకసారి, అసలు తెలంగాణ మీద ఏమాత్రం ప్రేమ లేకుండా తెలంగాణ కోసం కొట్లాడని వ్యక్తి, రివర్స్గా ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడంతో పాటు ఇక తెలంగాణ తల్లిని నేనే తయారు చేసిన అని చెప్పినట్టుగా తన చేతుల మీదుగా నేను ఆవిష్కరించాడు. ఇది కొంత హాస్యాస్పదం అనిపించింది. తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని చెప్తుంటారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళ గురించి నేను చెప్తా ఉన్నా. తెలంగాణ తల్లి సోనియా గాంధీ 1200 మంది బిడ్డల ఆత్మ బలిదాన కారణంగా వచ్చినటువంటి తెలంగాణ సోనియా గాంధీ దయ వల్ల వచ్చింది. ఆ తల్లి ఇస్తేనే కదా మనము ఇలా స్వరాష్ట్ర పాలనలో ఉన్నామని చెప్తారు వీళ్ళు. సో ఆ తల్లిని ఒక్కోసారి ఆ సోనియా గాంధీ తల్లి లాంటిది అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గతంలో ఒక్కసారి అన్నటువంటి మాట మీ అందరికీ గుర్తుండాలి. యాదికున్నదా? బలిదేవత అని చెప్పి దారుణమైన పోల్చిన రేవంత్ రెడ్డి తనే వల్ల రాజకీయాలలో ఏదైనా సాధ్యమే అంటే గిదే, ఏదైనా సాధ్యమే. ఆనాడు గంత మాట అన్నటువంటి వ్యక్తే మళ్ళీ ఆమెని ఇలా పొగుడుతూ తన జన్మదినాన అసలు నేనేం అడుగుతా ఉన్నానంటే తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం ఈ రోజే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే 9వ తారీఖు ఎందుకు అనుకున్నారు అసలు అంటే సోనియా గాంధీ బర్త్డే పుట్టినరోజు. ఈ సోనియా గాంధీ పుట్టినరోజు నాడే తెలంగాణ తల్లి ఆవిష్కరణ చేసి అదే పండుగ ప్రతి సంవత్సరం అవతరణ చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి అనడం అనేది ఎంత హాస్యాస్పదం అంటే ఆనాడు అంత దారుణంగా పోల్చిన ఆయన ఇలా ఆమెనే మనకు దేవత, తెలంగాణ దేవత అని చెప్పడానికి వాళ్ళు మొక్కేది కాకుండా, కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు మొక్కేది కాకుండా మనతోని కూడా మొక్కిపోయడానికి ప్రయత్నం చేయడం. ఇక ఏనాడు డిసెంబర్ 9 నాడు ప్రతి సంవత్సరము ఒకవేళ ఇదే కనుక ప్రతి ప్రభుత్వం కంటిన్యూ చేస్తే సోనియా గాంధీ పుట్టినరోజు నాడు మనం కూడా తెలంగాణ తల్లికి పోయి మొక్కితే వాళ్ళు అనుకోవాలి ఇది మా తల్లే, మా సోనియా గాంధీయే, మేము మొక్కిపిస్తున్నామని చెప్పి వాళ్ళు అనుకోవాలి. మరి వచ్చే ప్రభుత్వం దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా అనేది ఒకసారి చూడాలి. అయితే ఇక్కడ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా విగ్రహం అంటూ తెలంగాణ తల్లి నమూనాను మారిస్తే చట్టపరంగా చర్యలు. ఇక మళ్ళీ వాళ్ళు ఇచ్చిన నమూనా పర్ఫెక్ట్ ఉన్నట్టుగా ఏమాత్రం తేడా లేనట్టుగా ఇప్పుడు ఈ విగ్రహం నమూనాలు కనుక మారిస్తే భవిష్యత్తులో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రాజకీయం చూడు, ప్రజలని మొత్తం డైవర్ట్ చేసి ఒట్టి విగ్రహం చుట్టూ మాత్రమే మాట్లాడుకోవాలి, విగ్రహం చుట్టూ మాత్రమే రాజకీయాలు ఉండాలి. ఇక దీని తర్వాత ఇక వేరే ఏ సమస్య లేనట్టు రాష్ట్రంలో అన్ని పరిస్థితులు చక్కబడినట్టు, ఇంకా ఏ ఇబ్బందులు లేనట్టు ఒట్టిగా మొత్తం దీనిపైనే ఉండాలన్నట్టుగా ఇటు ప్రభుత్వ పక్షము అటు వాళ్ళు కూడా ఇంకా ప్రతిపక్షం కూడా అదే కదా, మేము తీసుకొచ్చినాం ఆ రోజు మేము మొక్కిపించడం ఆ రోజు ఉన్నదాన్ని ఇలా మీరు కాదంటారు అని చెప్పడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది చూడండి. అందుకే ఇక ఒకవేళ ఆ నమూనాను కనుక మారిస్తే చర్యలు తీసుకుంటామని చెప్తూ విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వరకు తెలంగాణ పయనం. 9 మంది కవులు కళాకారులకు ₹1 కోటి నగదు, 300 గజాల ఇంటి స్థలం. వీళ్ళలో గూడాంజయ్య, గద్దర్, అందశ్రీ, గోరటెంకన్న, బండి యాదగిరి, జయరాజు, సుద్దాల, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరిరావు అంటూ ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుకు సాగుతామని ప్రకటన అంటూ ఇక ఇప్పటి నుంచే మాట్లాడి ఇక్కడ చూడండి 9 మంది కవులు కళాకారులకు ₹1 కోటి నగదు, 300 గజాల ఇంటి స్థలం ఇస్తూ ఇక ఇందులో ఈ పాశం యాదగిరి మొన్న నేను కలిసిన ప్రెస్ క్లబ్లో అంతకంటే ముందు ఎవరినైనా సరే మాట్లాడినటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డిని కూడా వచ్చిన కొత్తలో ఈయన కూడా గంతే ఉన్నాడు, అలా గురువు ఎట్లడో ఇలా శిష్యుడు కూడా గంతే అని చెప్పినటువంటి వ్యక్తి యాదగిరి సార్ని అన్న మరి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది, మీరు లైవ్ కన్నా రండి, నన్ను ఇంటర్వ్యూ అయినా వస్తా అంటే మధ్యగా నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు అని చెప్పిండు సింపుల్గా. ఆనాడు నాకు వచ్చిన అనుమానం ఏంటంటే
ఏమన్నా తగ్గిండు అంటే ఏమైనా అవకాశం ఇస్తున్నారా, లేదంటే భయం అయితే భయపడే వ్యక్తి అయితే కాదు, కానీ ఏమైనా అవకాశం ఇస్తున్నారా అని అనుమానం వచ్చింది. అన్నట్టే ఇక్కడ చూడండి ఒక్కసారి, ₹1,00,00,000 నగదు ఇస్తూ 300 గజాలు ఇంటి స్థలం ఇచ్చేసినాక ఇంకా పాశం యాదగిరి ఏ యాదగిరి అయినా సపరేట్ కూకుంటాడు. ఇక్కడ పాశం యాదగిరి ఒక్కరి ముచ్చట చెప్తలేను, ఇక ఎవరైనా మాట్లాడు బంద్ చేస్తారు. అన్నయ్య గారు రేపు నువ్వు కూడా అంతేనా అని చెప్పి నన్ను అడిగేటోళ్ళు అడుగుతారు. సరే అది నేను నా సంగతి తర్వాత చెప్తా. కానీ ఇక్కడ చెప్తున్నా, ఈయన ₹1,00,00,000 ఇచ్చి 300 గజాలు ఇచ్చే వరకంటే ఆయన ఇస్తారని ముందే తెలుసు కాబట్టి సప్పుడేక మాట్లాడు బంద్ చేశారు. నేనేం ఛాలెంజ్ చేస్తాను అంటే, రేపటి నుంచి వీళ్ళ దాంట్లో ఎవరన్నా ఒక్కరన్నా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానో లేకపోతే గట్టిగానో మాట్లాడతారేమో చూసుకోరు. ఇక అవకాశం ఉంటుందా చూస్తారా? అంటే నయాన్ను భయాన్ను లేకపోతే ఇంకేదో ఇచ్చి మొత్తానికి మనుషుల్ని ఏమాత్రం మాట్లాడకుండా చేయడం అనేదే ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. నయాన్నో భయవాన్నో ఏదో రకంగా అయితే ఏదైనా ఇచ్చన్నా లేకపోతే కేసులు పెట్టన్నా మొత్తానికి అవతల నోట్లోంచి ఒక మాట రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో అందుకోసమే ఇక్కడ వీళ్ళకి ఇచ్చినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే అందులో ఇక గద్దర్కి ఎందుకు ఇచ్చారు, మరి అందశ్రీకి ఎందుకు ఇచ్చారు, గోరెటెంకన్నా అంటే ఇక అందులో కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, ఈ జర్నలిస్టులు ఉన్నారు. పైగా సరే కొంతమందికి కష్టపడితేనే వచ్చింది, కొంతమందికి ఏమో ఎట్లొచ్చిందో మీ అందరికీ తెలుసుగా. ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుకు సాగుతామని ప్రకటన అంటూ ఇది నిన్న జరిగినటువంటి మొత్తం ప్రోగ్రాంకి సంబంధించినటువంటి అంశం. అందశ్రీ గంగాధర్ రమణారెడ్డికి సన్మానం అంటూ ఇక వాళ్ళకి సన్మానం చేస్తున్నటువంటి సందర్భం ఆ ఫోటో వేసిండ్రు. ఇక్కడ ఈ సంబరంగా జరిగింది పండుగ అని చెప్తూ ప్రతి సంవత్సరం మనం సంబరంగా చేసుకోవాలన్నట. వీళ్ళు చెప్పారు కదా, అందుకోసమని ప్రతి సంవత్సరం మనం సంబరంగా పండుగ చేసుకోవాలన్నట.